మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డికి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఘన స్వాగతం పలికిన ప్రజలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియమితులైన తర్వాత తొలిసారిగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవిశ్రాంతంగా కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఏర్పాటు చేసే విధంగా కృషి చేశారని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో మన గౌరవ ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని తెలిపారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న 6 గ్యారంటీలను అర్హులందరికీ అందేలా కృషి చేయాలని నాయకులను కార్యకర్తలను కోరారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డులో పర్యటించరకు, ఎందుకంటే ప్రజాపాలన ఏ విధంగా కొనసాగుతోంది, ప్రజల యొక్క స్పందన తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే 9.5 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏ ఒక్కరు కూడా పెన్షన్లు ఇవ్వలేదు, పాత వాళ్ళకి కొనసాగించే తప్ప ఎవరికి పెన్షన్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు తండోపతండాలుగా ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మాకు స్వతంత్రం దొరికింది. బందీగా ఉన్నటువంటి ప్రజలు, బందీగా ఉన్నటువంటి నాయకులు, బందీలుగా ఉన్నటువంటి అధికారులు ఈరోజు ప్రజాపాలన పేరుతో ప్రజల దగ్గరికి నాయకులు, అధికారులు వచ్చి రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా పెన్షన్లు కానీ, మహాలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి కనెక్షన్లు కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, 2500 రూపాయలు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల పేరుతో సోనియమ్మ, రాహుల్ గాంధీ, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రజల దగ్గరతో తీసుకొని ప్రజలకు 100 రోజుల్లో మేము ప్రజల వద్దకు చేరుస్తామని ముందుకొస్తూ ఈరోజు ప్రజల మధ్యనే ప్రజాపాలన పేరుతో మేము అప్లికేషన్ తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మరి తప్పకుండా ప్రజలందరికీ మేము ఇచ్చినటువంటి వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తి చేసి తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారో ఆ నిజమైనటువంటి తెలంగాణ బతుకుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు స్వతంత్రం వచ్చినటువంటి ఫీల్ అవుతా ఉన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా ఇచ్చినామో అదేవిధంగా అందరూ కూడా 5 లక్షల చొప్పున ఇంటికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేసే విధంగా మా నాయకులందరూ, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను సమాయత్తం చేసి పెద్ద ఎత్తున అప్లికేషన్ తీసుకుంటారు. దీన్ని పర్యవేక్షించడానికి ఈరోజు నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను ఇక్కడ రావడం జరిగింది. పర్యవేక్షణ చేసిన తర్వాత ఏమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళకి చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి వాళ్ళకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా దగ్గరుండి ప్రజలకు సేవ చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు. రేషన్ కార్డు అనేది మ్యాండేట్ ఏం లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోమన్నారు. రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అప్లై చేయాల్సిన అవసరం లేదు. రేషన్ కార్డు మ్యాండేట్ ఏం లేదు. ఎవరు ఏదైనా ఈ కంపల్సరీ ఏం లేదు. ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మన నెల కూడా కాలేదు, 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. 25 రోజులకే, 24 రోజులకే ఇది 420 అని చెప్తున్నారు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పోయేటువంటి పార్టీ ఏదో ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అనేది రేపు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనేదే ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ అనేది ఉండదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు అందిస్తుంది, ప్రజలకు దగ్గర ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ. ప్రజల కోసమే పనిచేస్తుంది. ఎవరినైనా ప్రశ్నిస్తారు మా వాళ్ళు. తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తారు. రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలకు దగ్గరైనటువంటి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అత్యధిక మేరతో గెలిపించి మళ్ళా ప్రజల క్షేమం కోసమే వాళ్ళందరూ కూడా పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తాం.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.